వేసవి తాపం మొదలైంది. పాఠశాలలు మూతపడ్డాయి. పిల్లల కేరింతలు మిన్నంటాయి. హుర్రే అంటూ వారు ఆనందంతో గంతులు వేశారు. కాని కొద్ది రోజులు తిరిగేసరికి కొందరు చిన్నారులకు విసుగు మొదలైంది. స్మార్ట్ఫోన్ల వెలుగులో గడిపిన క్షణాలు వారిని నిస్తేజపరిచాయి. ఇక్కడే కథ మొదలవుతుంది. మిహెరా, సిరి, బళ్ళు అనే ముగ్గురు స్నేహితులది. ఒకరోజు ముగ్గురు మామిడి చెట్టు నీడలో సమావేశమయ్యారు. రోజూ ఫోన్లు చూస్తూ మన విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాం అని మెహెరా తన అసంతృప్తిని వెళ్లగక్కాడు. సిరికాసేపు ఆలోచించి అంది, అంటే మనం ఈ వేసవి సెలవులను ఎప్పటికీ గుర్తుండిపోయేలా మార్చాలంటావా? బళ్ళు ఉత్సాహంగా కేకవేశాడు. ఖచ్చితంగా. కాని ఎలా? ముగ్గురూ ఒకేసారి ఆలోచనలో పడ్డారు. తొలుత ప్రతిరోజూ ఏదో కొత్త కార్యం చెయ్యాలని వారు నిశ్చయించుకున్నారు. ఆ రోజు వారి చేతులు కాగితంతో అద్భుతాలు చేశాయి. మెహెరా ఒక గాలిపటం నమూనాని సృష్టించాడు. సిరి ఒక అందమైన కమలాన్ని మలిచింది. బళ్ళు ఒక చిన్న సైకిల్ను తయారుచేశాడు. రెండవ రోజు సిరి తన తల్లి నుండి ఒక మధురమైన పాట నేర్చుకుంది. మిగిలిన ఇద్దరూ ఆమె గొంతుకు తమ స్వరాలు కలిపారు. మిహెరా డప్పు చప్పుడుతో ఉత్సాహం నింపగా బళ్ళు తన చిట్టికాళ్లతో నాట్యం చేశాడు. ఇది నిజంగా మన వేసవి కళల ప్రదర్శనలా ఉంది అని సిరి నవ్వుతూ అంది. మూడవ రోజు మిహెరా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ఆమె చెప్పిన పాత కథల్లోని మాయాజాలాన్ని ఆస్వాదించాడు. వాటిని తన డైరీలో రాసుకోవడమే కాకుండా తన ఊహల నుండి మరికొన్ని కథలను సృష్టించాడు. సిరి, బళ్ళు అతని సృజనాత్మకతను చూసి ఆశ్చర్యపోయారు. నాలుగవ రోజు బళ్ళు ఒక మంచి ఆలోచన చెప్పాడు. మనం అమ్మకు ఇంటి పనుల్లో సహాయం చేద్దాం. వారంతా కలిసి పనులు చేస్తూ పాటలు పాడుకున్నారు. సరదాగా ఆడుకున్నారు. వారి సహాయానికి సంతోషించిన తల్లి వారికి తీపి పదార్థాలు ఇచ్చింది. ఐదవ రోజు వారు తమ సైకిళ్లపై ఊరంతా చక్కర్లు కొట్టారు. పచ్చని పొలాల మీదుగా నడిచారు. తడిసిన మట్టి వాసనను ఆస్వాదించారు. ప్రకృతి నిజంగా ఎంత అందంగా ఉందో అని మిహెరా ఆనందంతో అన్నాడు. ఆ ఆనందంలోనే అక్కడే కాసేపు నిద్రపోయాడు. ఇలా ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, కలిసి ఆడుకుంటూ, పాటలు పాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ వారి వేసవి సెలవులు ఆనందంగా మరపురాని జ్ఞాపకాలుగా మారాయి. చివరి రోజున వారు ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాల పుస్తకాన్ని తయారుచేశారు. అందులో తమ ఫోటోలు, గీసిన బొమ్మలు, రాసిన కథలు మరియు హృదయానికి హత్తుకునే జ్ఞాపకాలన్నింటినీ భద్రపరిచారు. ఆ పుస్తకం మొదటి పేజీలో ఇలా రాసి ఉంది: ఈ వేసవి సెలవులు మా జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం.